తిరుపతిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును తిరుపతి ఈస్ట్ పోలీసులు ఛేదించారు. జూలై 8న రాత్రి తిరుచానూరు రోడ్డులో మునిరత్నం, మణికంఠ అనే ఇద్దరిపై కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటనలో 3 నిందితులను అరెస్టు చేశారు. బెంగళూరు పారిపోయేందుకు యత్నిస్తున్న నైనర్ వాసుదేవయ్యతో పాటు అతని 2 కుమారులను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ వివాదాల మధ్యవర్తిత్వం వ్యవహారంలో జరిగిన వాగ్వాదమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉన్నటువంటి రెండవ ముద్దాయి ఎవరైతే సునీల్ ఉన్నాడో, నైనార్ సునీల్ అని, వీళ్ళందరిది కూడా ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సునీల్ యొక్క వైఫ్కి మధ్యలో కొంత కుటుంబ వివాదాలు ఉన్నాయి చాలా కాలంగా. 2021 పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1 year 2 years కలిసి ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి, విడిపోయారు. 1.5 సంవత్సరం నుంచి కంప్లీట్గా సపరేషన్ అయిపోయారు. దాంట్లో వాళ్ళ మధ్యలో ఎప్పుడు దాదాపు 2-3 కేసులు కూడా ఉన్నాయి నాకు తెలిసి, ఇక్కడ ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో. దీనికి సంబంధించి ఇప్పుడు ఇందులో ఎవరైతే ఒక డిసీజ్ ఉన్నాడో మునిరత్నం అని, ఆ మునిరత్నం అనే అతను ఈ భార్యాభర్తల మధ్యలో పెద్ద మనిషి. అంటే వాళ్లకు వీళ్లకు పంచాయతీ చేసి ఏదో సెటిల్ చేద్దామనేటువంటి వ్యక్తి. అయితే వీళ్ళు ఆ రోజు రాత్రి ఆ పెళ్లి కూడా, ఆ కళ్యాణ మండపంలో జరిగే పెళ్లి కూడా ఏర్పేడు మండలం వాళ్ళదే. పెళ్లి కూడా జంగాలపల్లి వాళ్ళదే ఆ పెళ్లి కూడా. సో ఆ పెళ్లికి ఈ కంప్లైంట్ ఎవరైతే ముద్దాయిలు వచ్చారు, అదేవిధంగా ఈ డిసీజ్ వచ్చారు. అయితే అక్కడ ఆ భార్యాభర్తల వివాదానికి సంబంధించి మాట పెరిగింది. క్వశ్చన్ చేస్తే ఆ మాట పెరగడం వల్ల ఆ కత్తి తీసుకొని నరకడం జరిగింది. అది మీకు ఆ తర్వాత మీకు సబ్సిక్వెంట్గా మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసు. సో దాంట్లో ఈ ముద్దాయిల్ని ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఇప్పుడు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది కోర్టు. కేసులో ఉన్నటువంటి